బొల్లాపల్లి చెరువు అంటే మనకు దగ్గరలోనే ఒక 2-3 కిలోమీటర్ల పరిధిలో 15,000 ఎకరాల్లోనే అది రావడానికి అంత ప్లాన్ జరిగిపోయింది. కాబట్టి అది మనకి చాలా అసెట్ అవుతుంది, ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం వచ్చే దారిలోనే మనకి ఏపీఐఐసి వాళ్ళది ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక 20 ఎకరాల్లో 7,000 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు వస్తుంది. అవి రెండు వచ్చినాయి అంటే మన ల్యాండ్ వాల్యూతో పాటు మనకున్న ఇక్కడ లొకేషన్ మార్కెట్ వాల్యూ దీని భవిష్యత్తు కూడా చాలా మార్పు వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరం తీసుకుంటే, అందరం తలా కాస్త తీసుకుంటే మన అందరం కూడా ఇక్కడ స్థానికులం అయిపోతాం. రేపు ఎకరాలు తీశారు, ఇప్పుడు ఎకరం వచ్చేటప్పటికి ఇంత అనుకుంటున్నాం. ₹1 ₹2 అన్నారు మీరు, దానికి ఓకే. ఇప్పుడు ఎకరానికి వచ్చి ఎన్ని మొక్కలు పెడుతున్నారు? ఇప్పుడు దీంట్లో ఎకరానికి 500 మొక్కలు పెట్టాం సార్. ఒక ఎకరానికి 500 మొక్కలు పెట్టాం. దాంట్లో కస్టమర్కి భూమితో పాటు ఎకరం భూమితో పాటు 400 మొక్కలు రిజిస్ట్రేషన్ చేసేస్తాం. 400 మొక్కలు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఏదన్నా 10% 20% ఈ 15 ఏళ్ళ లోపల ఏదైనా డ్యామేజ్ వచ్చినా కానీ నికరంగా 400 మొక్కలు ఉంటాయి. కాబట్టి మనం అదనంగా ఇంకొక 100 మొక్కలు ఎక్స్ట్రా పెట్టి మనకు కావాల్సిన 400 మొక్కలు తగ్గుకోకుండా మనం 400 మొక్కల మీద ఎస్టిమేషన్ వేసి మనం కస్టమర్కి అప్పచెప్తున్నాం. రిజిస్ట్రేషన్ మొక్కలు మనకుంటున్నాయి, ఎక్స్ట్రా డ్యామేజ్ వచ్చేది పోయినా కానీ మనకు నష్టం రాకోకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అదేవిధంగా ఇది మొత్తం కూడా 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మెయింటెనెన్స్ అంతా కూడా ప్రతి రూపాయి కంపెనీ ఖర్చులతోనే దాన్ని డెవలప్మెంట్ చేసి 12 సంవత్సరాల తర్వాత అదనంతరం ఈ పెద్దగా ఉన్న సైజులు కొన్ని కట్ చేసేసి ఫస్ట్ కటింగ్ అది ఇచ్చి, తర్వాత ఏదన్నా కొద్దిగా తక్కువగా ఉన్న సైజులు ఉంటే ఇంకొక 3 సంవత్సరాలు ఆగి 15వ ఏట దాన్ని కూడా కట్ చేసి టోటల్గా 15 ఏళ్లలో మనం కస్టమర్కి మొత్తం అప్పచెప్తాం. ఎట్లాగూ కస్టమర్కి అమ్మగా వచ్చిన డబ్బుల్లో 60% కస్టమర్కి ఇస్తాం, 40% కంపెనీకి తీసుకుంటుంది అనమాట. ఆ విధంగా సుమారుగా మా ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే ఎకరానికి 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు రావడానికి 100కి 100 అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రజెంట్ మార్కెట్ రేట్ వచ్చేసి టన్ను 1,50,00,000 నుంచి 2 కోట్ల దాకా ఉంది. అంటే కేజీ 15,000 నుంచి 20,000 దాకా కూడా ఉందన్నమాట. మనకు ఒక చెట్టు సుమారుగా 20 కేజీల నుంచి 25 కేజీలు హార్డ్ వుడ్ వస్తుంది అనమాట. ఈ 15 సంవత్సరాలకి హార్డ్ వుడ్ అంటే లోపల ఉండే చావ మనకు అదే దానికి వాల్యూ. మిగతాదంతా రేటు తక్కువ పడుతుంది. దీనికే మనకి కేజీ 20,000 15,000 12,000 అట్లా పడుతుంది. దాని వాల్యూ ప్రకారమే మనకి రేటు కడతారు. దానికి వచ్చే మనకి ఎంత వస్తే కలప వచ్చిందో అదంతా మనకి ఆదాయం కింద వస్తుంది అన్నమాట. అట్లాగే దీనికి మళ్ళా ల్యాండ్ ఎప్రిషియేషన్ కూడా ఉంటుంది. భూమితో రేటు కూడా పెరుగుతుంది కదా, అప్పుడు రేటు పెరిగింది. అట్లాగే అదొక ఆదాయం. కలప మీద వచ్చే ఆదాయం. రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా వచ్చింది అందరికీ తెలిసిందే కదా, ₹20,000 ఈ సంవత్సరం నుంచి చేస్తున్నారు. కాబట్టి కస్టమర్కి మంచి ఆదాయం, వనరు. దీనికి మించిన ఆదాయం ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో కానీ చుట్టుపక్కల కానీ ఇంత వచ్చే ఆదాయం మిగతా ఏ వ్యవసాయ క్షేత్రంలో అందుబాటులో లేదు. కాబట్టి దీన్ని అందరూ మనం చూసుకుని కొనుక్కుంటే పిల్లల భవిష్యత్తు కోసం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ఇన్వెస్ట్ చేయండి. ఏంటంటే ఇందులో తుఫాన్లు అలాంటి వచ్చినప్పుడు ఏదన్నా కొద్దిగా ఒరిగితే ఒరగొచ్చేమో కానీ ఎరగటం అనేది ఉండదండి. ఏమవుతుందండి విషయం అండి. ఇప్పుడు మీరు ఇది పెంచుతారు, పెంచిన తర్వాత కటింగ్ చేసేటప్పుడు రైతులను పిలుస్తారా? అయ్యో రైతులు పిలవకుండా ఎట్లా? అంతా ఆస్తి అంతా వాళ్ళదే. మాదేంది నిమిత్త మాత్రం. భూమితో పాటు మొక్కలు కూడా కస్టమర్ కి రాసి అప్పచెప్పేశాం కదా ఈ రోజే. కాబట్టి వాళ్ళదే. మనం ఏంటంటే కౌలుదారులు మాత్రమే. సైడ్ కొమ్ము కూడా లావ్ అయింది కదా,
తీసేస్తాం. ఎందుకంటే దేనికి పనికిరాదా సార్ ఇప్పుడు మీరు అగ్రిమెంట్ రాపించుకుంటారా మా చేత? మాకు రేస్ అవునండి, లీజ్ అగ్రిమెంట్. వచ్చేటప్పటికి ఆ లావులో చెప్పాను ఈ లావు కాకుండా ఈ సైడ్ కొమ్మ వచ్చిందండి. సైడ్ కట్ చేస్తారు తర్వాత మీరు కట్ చేసేస్తారా? అవన్నీ కట్ చేసి కనపడతా లాభాలకి ఎదిగే కుందికి ఈ కట్ చేసుకుంటూ వస్తారు ఎందుకంటే మనకి లోపల ఉన్న హార్డ్ వుడ్ మనకి రేటు డబ్బు వచ్చేది. ఆ చావ ఈ కాండం ఇక్కడి నుంచి ఇవన్నీ కట్ చేస్తారు తర్వాత చేసిన తర్వాత దీంట్లో ఉన్న సేవ సంగతి చెబుతున్నాడు గురువు గారు. అది మన సీఎం గారు దీనికోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపడం జరిగింది. అది మనం పేపర్లోనూ టీవీల్లోనూ కూడా చూసాము. దాన్ని బేస్ చేసుకుని మనకి బొల్లాపల్లి చెరువు అంటే మనకి దగ్గరలోనే ఒక 2-3 కిలోమీటర్ల పరిధిలో 15,000 ఎకరాల్లోనే అది రావడానికి అంత ప్లాన్ జరిగిపోయింది. కాబట్టి అది మనకి చాలా అసెట్ అవుతుంది, ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం వచ్చే దారిలోనే మనకి ఏపీఐఐసి వాళ్ళది ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక 20 ఎకరాల్లో 7,000 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్ట్ వస్తుంది. అవి రెండు వచ్చినాయి అంటే మన ల్యాండ్ వాల్యూతో పాటు మనకున్న ఇక్కడ లొకేషన్ మార్కెట్ వాల్యూ దీని భవిష్యత్తు కూడా చాలా మార్పు వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరం తీసుకుంటే, అందరం తలా కాస్త తీసుకుంటే మన అందరం కూడా ఇక్కడ స్థానికులం అయిపోతాం రేపు. సార్ని అడుగుతాం క్వశ్చన్స్ అడగండి. ఇప్పుడు మాకు ఒక డౌట్, ఎకరాలు తీశారు. ఇప్పుడు ఎకరం వచ్చేటప్పటికి ఇంత అని అనుకుంటున్నాం. ₹1, ₹2 అన్నారు మీరు, దానికి ఓకే. ఇప్పుడు ఎకరానికి వచ్చి ఎన్ని మొక్కలు పెడుతున్నారు మీరు? ఇప్పుడు దీంట్లో ఎకరానికి ఉండండి 500 మొక్కలు పెట్టాం సార్. ఒక ఎకరానికి 500 మొక్కలు పెట్టాం. దాంట్లో కస్టమర్కి భూమితో పాటు ఎకరం భూమితో పాటు 400 మొక్కలు రిజిస్ట్రేషన్ చేసేస్తాం. 400 మొక్కలు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఏదన్నా 10%, 20% ఈ 15 ఏళ్ళ లోపల ఏదైనా డ్యామేజ్ వచ్చినా కానీ నికరంగా 400 మొక్కలు ఉంటాయి. కాబట్టి మనం అదనంగా ఇంకొక 100 మొక్కలు ఎక్స్ట్రా పెట్టి మనకు కావాల్సిన 400 మొక్కలు తగ్గుకోకుండా మనం 400 మొక్కల మీద ఎస్టిమేషన్ వేసి మనం కస్టమర్కి అప్పచెప్తున్నాం, రిజిస్ట్రేషన్ చేస్తున్నాం భూమితో పాటు కూడా. చూసారా, అది 12 ఏళ్ళ కటింగ్కి వచ్చేస్తుంది. ఇది ఉంది చూసారా, ఇంకొక 3 ఏళ్ళు ఆగి 15 ఏళ్ళు చేస్తాం అనమాట. మొత్తం టోటల్గా 15 ఏళ్ళు. ఇది 12 నుంచి 15 సంవత్సరాల వరకు మనం కటింగ్ మెయింటెనెన్స్ అంతా కూడా మందే. ప్రతి రూపాయి కంపెనీ ఖర్చులతోనే దాన్ని డెవలప్మెంట్ చేస్తాం. ఈ ప్రతి గ్రూప్లోనూ 60% కస్టమర్కి, 40% కంపెనీకి. మినిమం 25 సెంట్లు. 10 సెంటోడికి అవేజ్ వచ్చే దాంట్లోనే పంచుతారు కానీ మొత్తం మీద పంచడం. మొత్తం మీద 100 ఎకరాల మీద పనిచేస్తాం. మన వెంచర్లో లావు ఉంది సార్, పక్క వెంచర్లో సన్నగా ఉంది. వాళ్ళు బాధపడతారుగా, అందుకని సమస్య ఏంటంటే మొత్తం అంతా కూడా కలప మొత్తం అమ్మేస్తాం. అమ్మేసేసి డబ్బులు ఎంత వచ్చినాయి, ఒక 100 కోట్లు వచ్చినాయి, ఒక 40 కోట్లు పక్కన పెడతాం. ఒక 60 కోట్లని సెంటుకి ఎంత పడుతుంది? ఈ 60 కోట్లు 1,00,000 పడిందా, 1,50,000 పడిందా, 2 లక్షలు పడిందా, 2,50,000 పడిందా? ఎవరు ఎన్ని సెంట్లు తీసుకుంటే వారి 10 సెంట్లు 5 ఎకరం తీసుకున్న వాళ్ళకి ఎకరం డబ్బులు, 10 సెంట్లు ఉంటే 10 సెంట్లు వాళ్ళకి అంతే. అంటే ముందు క్యాలిక్యులేషన్ అనేది 10 సెంటు కాడికి వేస్తాం. ఎవరు ఎన్ని సెంట్లు తీసుకుంటే అన్ని సెంట్లకి ఆ డబ్బులు పంచడమే కానమాట. అది చూసారా, అది 12 ఏళ్ళ కటింగ్కి వచ్చేస్తుంది. ఇది ఉంది చూసారా, ఇంకొక 3 ఏళ్ళు ఆగి 15 ఏళ్ళు చేస్తాం అనమాట. మొత్తం టోటల్గా 15 ఏళ్ళు. ఇది 12 నుంచి 15 సంవత్సరాల వరకు మనం కటింగ్ మెయింటెనెన్స్ అంతా కూడా మందే. ప్రతి రూపాయి కంపెనీ ఖర్చులతోనే దాన్ని డెవలప్మెంట్ చేస్తాం. ఈ ప్రతి గ్రూప్లోనూ 60% కస్టమర్కి, 40% కంపెనీకి. మినిమం 25 సెంట్లు. 10 సెంటోడికి అవేజ్ వచ్చే దాంట్లోనే పంచుతారు కానీ మొత్తం మీద పంచడం. మొత్తం మీద 100 ఎకరాల మీద పనిచేస్తాం. మన వెంచర్లో లావు ఉంది సార్, పక్క వెంచర్లో సన్నగా ఉంది. వాళ్ళు బాధపడతారుగా, అందుకని సమస్య ఏంటంటే మొత్తం అంతా కూడా కలప మొత్తం అమ్మేస్తాం. అమ్మేసేసి డబ్బులు ఎంత వచ్చినాయి, ఒక 100 కోట్లు వచ్చినాయి, ఒక 40 కోట్లు పక్కన పెడతాం. ఒక 60 కోట్లని సెంటుకి ఎంత పడుతుంది? ఈ 60 కోట్లు 1,00,000 పడిందా, 1,50,000 పడిందా, 2 లక్షలు పడిందా, 2,50,000 పడిందా?
సెంట్లు తీసుకుంటే వారి 10 సెంట్లు 10 సెంట్లు పాతికి, ఎకరం తీసుకున్న వాళ్ళకి ఎకరం డబ్బులు, 10 సెంట్లు తీసుకుంటే 10 సెంట్లు వాళ్ళకి అంతే. అంటే ముందు క్యాలిక్యులేషన్ అనేది 10 సెంటు కాడికి వేస్తాం. ఎవరు ఎన్ని సెంట్లు తీసుకుంటే అన్ని సెంట్లకి ఆ డబ్బులు పంచడమే కానమాట. అది అది అట్లా ఇది బాగుంటానా, ఇది బాగా గ్రోత్ వచ్చింది. ఇది బాగానే ఉంది, బాగుంది, నీట్గా సదరంగా పోయింది ఇది. బ్రహ్మాండంగా. ఇదిగో చూడు. ఇప్పుడు కంది ఎందుకు కట్ చేస్తున్నారు మీరు? అది పెరిగిపోతే దీనికి ఆహారం అందుతుంది కదండి, మింగేస్తుంది. ఏదో ఇది పెరగదు ఇక, అందుకని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉంటాం అనమాట. అయిపోయినాయి చూసాం, ఆయిల్ పెట్టినట్లు. అప్పుడేమైతే దీని గ్రోత్ తగ్గుద్ది, దీనికేమో ఇది బలం తగ్గిపోయి. ఇప్పుడు మన బాపట్ల ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా, దాంట్లో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, వినుకోండి అతనిది. ఆయన ఇక్కడ మనకు మొక్కలు సప్లై చేసి 1 year వరకు కూడా మొత్తం మనకి అన్నీ కూడా మంచి చెడు చూసే బాధ్యత ఆయనకే ఇచ్చామన్నమాట. పేరు తెలియదు, అంటే ఆయన రెడ్డి గారు, వాళ్ళ ఫాదర్ పేరు ఏదో ఉంది రెడ్డి, కుర్రోడి పేరు ఏదో ఉంది, కనుక్కొని చెప్తాను నేను. దాంట్లో చేస్తున్నాడు. వాళ్ళ 1 year వరకు ఇంకా అన్నీ కూడా మంచి చెడు అన్నీ కూడా ఏం ముందు కొట్టాలి, ఏం చేయాలి, పెరిగేంత వరకు వాళ్ళదే బాధ్యత. 1 year వరకు మనం వాళ్ళదే బాధ్యత. ఆ విధంగా మనం మంచి మడికి చేయటం అనేది 99% చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. మా వాస్తు ప్రకారం కానీ అన్ని ఈ ఇంచర్లో బాగానే రోడ్లు కానీ, చెరువు కానీ, ఈ ప్లాటింగ్ కానీ, మొక్క కానీ అన్నీ బాగానే ఉండయి. ఎదుగుతాయి అని కూడా, ఎదగటానికి కూడా అవి తొందరగానే వస్తాయి. మొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళు ఇంచులకు వచ్చి తిరిగి వెళ్ళకుండా కొనుక్కోవాలని ఒక ఆలోచనలో ఉంటారని మేము కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు మీటింగ్లో చెప్పాం కదా సార్, మీటింగ్లో చెప్పిన విధంగా ఉందా, ఏదైనా పొరపాట్లు ఉన్నాయి మా వెంచర్లో? మాకు మీరు చూపించిన అక్కడ ఏ మీటింగ్లో ఎట్లా మీరు ఏం చెప్పారో అక్కడ వాస్తవంగా అదే ప్రకారంగా జరిగిందండి. మాకు నచ్చింది. అంటే అదే విధంగా డౌట్ ఉందని సారు మాతో కూడా అంటే మళ్ళీ ఇక్కడికి ప్రత్యేకంగా కార్లు వేసుకొని ఇక్కడ ఈ చెరువు చూసిన తర్వాత మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. సైట్ కూడా బాగా ఆనందంగా నచ్చింది. మేము ఎవరికన్నా 10 మంది చెప్పుకోవాలన్నా కూడా మాకు ఒక గుర్తింపు అనేది ఈ సైట్ ద్వారాగా మాకు ఒక అవగాహన వచ్చింది సార్. రమేష్ గారు, మీరు కూడా రోహిణి కార్తెలో కూడా ప్లాంటేషన్ ఇలా ఉంది అంటే చాలా గొప్పతనం. ఈ మొక్కకి అసలు తిరుగులేదు, ఎప్పుడూ కూడా ఈ గ్రోత్ ఇలాగే ఉంటుంది. మొక్కలో కూడా తేటదనం ఉంది. నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను ఒక రైతుని కాబట్టి నాకు దాని గురించి తెలుసు. సాయిల్ కూడా బాగుంది, వాటర్ ఇవ్వటం కానీ, ఎంత వర్షాలు పడ్డా కూడా ఇక్కడ వాటర్ నిలబడదు. అయినా 2 కిలోమీటర్ల దూరంలో సాగర్ ఉన్నది. ఏదన్నా ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఏదైనా అనుకోని విధంగా ఏదైనా బోర్లు కానీ ఫెయిల్ అయితే దానికోసమని చెరువు కూడా తవ్వడం జరిగింది. ఆ చెరువులో ఎప్పుడూ కూడా వాటర్ ఉంటాయి. ఆ చెరువులో వాటర్ ఇనికిపోకుండా పట్టాలతో కూడా కింద అడుగుని కానీ కట్టలకు కానీ వేశారు. ఆ నీరు ఎప్పుడు నిల్వ ఉండేటట్టుగా చాలా పసిపిల్లలను కూడా ఇంత జాగ్రత్త చూడడం అలా చూస్తున్నారు ఈ వెంచర్ని. మేము అనుకున్న దానికన్నా కూడా వెంచర్ చాలా బాగుంది. వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగుంది. అందరం కూడా బాగా హ్యాపీగా ఉన్నాము. చెయ్యాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. మేము అందరం కూడా చేస్తామని, మేము కూడా కస్టమర్లను ఒప్పించగలమనే ఆలోచన మాకు కలిగింది. ఇప్పుడు ఎకరం వచ్చేటప్పటికి ఇంత అనుకుంటున్నాం. 1 రూపాయో 2 రూపాయలు అన్నారు మీరు, దానికి ఓకే. ఇప్పుడు ఎకరానికి వచ్చి ఎన్ని మొక్కలు పెడుతున్నారు? ఇప్పుడు దీంట్లో ఎకరానికి 500 మొక్కలు పెట్టాం సార్. ఒక ఎకరానికి 500 మొక్కలు పెట్టాం. దాంట్లో కస్టమర్కి భూమితో పాటు ఎకరం భూమితో పాటు 400 మొక్కలు రిజిస్ట్రేషన్ చేసేస్తాం. 400 మొక్కలు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అంటే, ఏదన్నా 10% 20% ఈ 15 ఏళ్ళ లోపల ఏదైనా డ్యామేజ్ వచ్చినా కానీ నికరంగా 400 మొక్కలు ఉంటాయి. కాబట్టి మనం అదనంగా ఇంకొక 100 మొక్కలు ఎక్స్ట్రా పెట్టి మనకు కావాల్సిన 400 మొక్కలు తగ్గుకోకుండా మనం 400 మొక్కల మీద ఎస్టిమేషన్ వేసి మనం కస్టమర్కి అప్పచెప్తున్నాం, రిజిస్ట్రేషన్ చేస్తున్నాం భూమితో పాటు కూడా. అందువల్ల
మొక్కలు మనకుంటున్నాయి, ఎక్స్ట్రా డ్యామేజ్ వచ్చేది పోయినా కానీ మనకు నష్టం రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అదేవిధంగా ఇది మొత్తం కూడా 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మెయింటెనెన్స్ అంతా కూడా ప్రతి రూపాయి కంపెనీ ఖర్చులతోనే దాన్ని డెవలప్మెంట్ చేసి 12 సంవత్సరాల తర్వాత అదనంతరం ఈ పెద్దగా ఉన్న సైజులు కొన్ని కట్ చేసేసి ఫస్ట్ కటింగ్ అది ఇచ్చి, తర్వాత ఏదన్నా కొద్దిగా తక్కువగా ఉన్న సైజులు ఉంటే ఇంకొక 3 సంవత్సరాలు ఆగి 15వ ఏట దాన్ని కూడా కట్ చేసి టోటల్గా 15 ఏళ్లలో మనం కస్టమర్కి మొత్తం అప్పచెప్తాం. ఎట్లాగూ కస్టమర్కి అమ్మగా వచ్చిన డబ్బుల్లో 60% కస్టమర్కి ఇస్తాం, 30% కంపెనీకి తీసుకుంటుంది అనమాట. ఆ విధంగా సుమారుగా మా ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే ఎకరానికి 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు రావడానికి 100కి 100 రూపాయలు అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రజెంట్ మార్కెట్ రేట్ వచ్చేసి టన్ను 1,50,00,000 నుంచి 2 కోట్ల దాకా ఉంది. అంటే కేజీ 15,000 నుంచి 20,000 దాకా కూడా ఉందన్నమాట. మనకు ఒక చెట్టు సుమారుగా 20 కేజీల నుంచి 25 కేజీలు హార్డ్ వుడ్ వస్తుంది అనమాట. ఈ 15 సంవత్సరాలకి హార్డ్ వుడ్ అంటే లోపల ఉండే చావ మనకు అదే దానికి వాల్యూ. మిగతాదంతా రేటు తక్కువ పడుతుంది. దీనికే మనకి కేజీ 20,000, 15,000, 12,000 అట్లా పడుతుంది. దాని వాల్యూ ప్రకారమే మనకి రేటు కడతారు. దానికి వచ్చే మనకి ఎంత ఇస్తే కలప వచ్చిందో అదంతా మనకి ఆదాయం కింద వస్తుంది అన్నమాట. అట్లాగే దీనికి మళ్ళా ల్యాండ్ ఎప్రిషియేషన్ కూడా ఉంటుంది. భూమితో రేటు కూడా పెరుగుతుంది కదా, అప్పుడు రేటు పెరిగింది. అట్లాగే అదొక ఆదాయం. కలప మీద వచ్చే ఆదాయం. రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా వచ్చింది అందరికీ తెలిసి. నాకైతే మంచి మంచి ఆదాయం వాస్తు ప్రకారం కానీ ఆదాయం ఫ్యూచర్లో బాగానే రోడ్లు కానీ చదువులు కానీ ఎంత వచ్చే ఆదాయం ఏ వ్యవసాయ క్షేత్రంలో అన్ని బాగానే లేదు. చూసుకుని తొందరగానే వస్తాయి మొక్క. పిల్లల ఒక్కరు కూడా చాలా వాళ్ళు దించులకు వచ్చి తిరిగి వెళ్ళకుండా కొనుక్కోవాలని ఒక ఆలోచనలో ఉంటారని మేము కోరుకుంటామండి. మేము ఇప్పుడు మీటింగ్ లో చెప్పాం కదా సార్, మీటింగ్ లో చెప్పిన విధంగా ఉందా, ఏదైనా పొరపాట్లు ఉన్నాయి మా వెంచర్లో? మాకు మీరు చూపించిన అక్కడ ఏ మీటింగ్లో ఎట్ట మీరు ఏం చెప్పారో అక్కడ వాస్తవంగా అదే ప్రకారంగా జరిగిందండి. మాకు నచ్చింది. అంటే అదే విధంగా డౌట్ ఉందని సారు మాతో కూడా అంటే మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా కార్లు వేసుకొని ఇక్కడ ఈ చెరువు చూసిన తర్వాత మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. సైట్ కూడా బాగా ఆనందంగా నచ్చింది. మేము ఎవరికన్నా 10 మంది చెప్పుకోవాలన్నా కూడా మాకు ఒక గుర్తింపు అనేది ఈ సైట్ ద్వారాగా మాకు ఒక అవగాహన వచ్చింది సార్. రమేష్ గారు, మీరు రోహిణి కార్తెలో కూడా ప్లాంటేషన్ ఇలా ఉంది అంటే చాలా గొప్పతనం. ఈ మొక్కకి అసలు తిరుగులేదు. ఎప్పుడూ కూడా ఈ గ్రోత్ ఇలాగే ఉంటుంది. మొక్కలో కూడా తేటదనం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక రైతుని కాబట్టి నాకు దాని గురించి తెలుసు. సాయిల్ కూడా బాగుంది. వాటర్ ఇవ్వటం కానీ ఎంత వర్షాలు పడ్డా కూడా ఇక్కడ వాటర్ నిలబడదు. ఒక్క నీళ్ళు ఉండదు. 2 కిలోమీటర్ల దూరంలో సాగర్ ఉన్నది. ఏదన్నా ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఏదైనా అనుకోని విధంగా ఏదైనా బోర్లు కానీ ఫెయిల్ అయితే దానికోసమని చెరువు కూడా తవ్వడం జరిగింది. ఆ చెరువులో ఎప్పుడూ కూడా వాటర్ ఉంటాయి. ఆ చెరువులో వాటర్ ఇనికిపోకుండా పట్టాలతో కూడా కింద అడుగుని కానీ కట్టలకు కానీ వేశారు. ఆ నీరు ఎప్పుడు నిల్వ ఉండేటట్టుగా చాలా పసిపిల్లలను కూడా ఇంత జాగ్రత్త చూడడం అలా చూస్తున్నారు ఈ వెంచర్ని. మేము అనుకున్న దానికన్నా కూడా వెంచర్ చాలా బాగుంది. వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగుంది. అందరం కూడా బాగా హ్యాపీగా ఉన్నాము. చెయ్యాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. మేము అందరం కూడా చేస్తామని, మేము కూడా కస్టమర్లను ఒప్పించగలమనే ఆలోచన మాకు కలిగింది. మన సైట్లోకి వచ్చి కస్టమరు ఒక బిట్టు 10 సెంట్లు కానీ 50 సెంట్లు కానీ ఎంతన్నా కానీ ఒక బిట్టు తీసుకుని అప్లికేషన్ రాసి టోకెన్ అమౌంట్ 50,000 కట్టిన ప్రతి కస్టమర్కి కూడా కంచి పట్టు చీర ఇస్తామన్నమాట సైట్లోనే స్పాట్లో. ఇది మంచి ఆఫర్ కస్టమర్కి. ఒరిజినల్ కంచి పట్టు చీర.